అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కడప నగరంలో ఈరోజు జేబీ మాల మహాసేన ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని జరిగిన సామాజిక ఉద్యమకారులకు చేసిన సన్మానాన్ని మేము ఘనంగా స్వీకరిస్తున్నాము. అదేవిధంగా ఈ సమాజంలో దళిత కుటుంబంలో పుట్టినందుకు, సామాజిక అణగారిన కుటుంబంలో పుట్టినందుకు, సామాజిక అణచివేతకు గురైనందుకు నేను గర్వపడుతున్నా. ఈరోజు ఇంతకాలము అనేక ఉద్యమాలు చేశాము. దళితుల కోసము, భారత రాజ్యాంగాన్ని కాపాడు కోసం చాలా ఉద్యమాలు చేశాం. ఆ ఉద్యమాలకన్నిటికీ గతంలో చాలా సన్మానాలు జరిగాయి, అభినందనలు వచ్చాయి. కాబట్టి వాటన్నిటిని పోల్చుకుంటే ఇది ఒక ఘనమైన కార్యక్రమంగా నేను భావిస్తున్నా. దానికి జేబీ మాల మహాసేన నిర్వాహకులు పల్లెకొండ సంపత్ గారు, చైతన్య గారు వాళ్ళ యొక్క కృషిని నేను అభినందిస్తూ ఉన్నా. మామూలుగా అంబేద్కర్ జయంతి అంటే అంబేద్కర్ జయంతి, అంబేద్కర్ వర్ధంతి. ఇక్కడ ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి ఉద్యమకారులందరూ ఆ 2 రోజుల్లో మాత్రమే అంబేద్కర్ను స్మరించుకొని మహా అంటే ఒక 2-3 గంటలు ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకొని అనుకునేటువంటి కార్యక్రమాలు చేస్తున్న సమాజంలో చూస్తూ ఉన్నాం. చాలామంది వైట్ అండ్ వైట్ వేసుకొని, కద్దరబట్టలు వేసుకొని అనేక రకాలుగా వచ్చి పూలదండలు వేసి నివాళులు అర్పించిపోతూ ఉంటారు. కానీ 14 రోజులు కార్యక్రమం జరపడం అనేది అది ఒక జై భీమ్ మాల మహాసేనకే దక్కింది. దాన్ని స్వాగతించాల్సిన అవసరం కూడా ఉంది. దానికి అందరము గర్వించాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే అంబేద్కర్ అనేటువంటి వ్యక్తి ఆషామాషి అనేటువంటి వ్యక్తి కాదు. ఆయనకి 20 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే ఈ సామాజిక అణచివేతల గురించి ఆలోచించినటువంటి వ్యక్తి. 20 ఏళ్ళ వయసు అంటే నూనూగు మీసాలు, నూతన యవ్వనం. అలాంటి యవ్వనంలో ఉన్న వాళ్ళు సుఖాలను కోరుకుంటారు, లగ్జరీని కోరుకుంటారు. కానీ అంబేద్కర్ అవన్నీ పక్కన పెట్టేసి మొత్తం సామాజిక రుగ్మతలను, సమాజంలో ఉన్నటువంటి రాజకీయ, ఆర్థిక, సాంఘిక పరిస్థితులను అధ్యయనం చేసి ఆ రోజుల్లోనే సామాజిక అణచివేతకు పోరాటం ఆ రోజుల్లో చేసినటువంటి వ్యక్తి అంబేద్కర్. ఒక చరిత్ర లేకపోతే ఒక చిన్న ఘట్టాన్ని మీ దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. చాలామంది ప్రాథమిక హక్కుల కోసం, సభ్యుల హక్కుల కోసం పోరాడిన సందర్భాలు ఉన్నాయి. ఎంతోమంది ఈ దేశం కోసం పోరాడిన వాళ్ళు అమరులు కూడా ఉన్నారు. ఈరోజు డాక్టర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మన సంపత్ సార్ గారు, చైతన్య మేడం గారు పిలవడం జరిగింది. మాకు కూడా భారత రాజ్యాంగంలో సామాన్య వ్యక్తులకు ఏ విధంగా హక్కులు కల్పించాలని ఉన్నాయో, ఏ విధంగా సమాన హక్కులు ఉన్నాయో మా ట్రాన్స్జెండర్ కూడా అదే హక్కులు కల్పించారు రాజ్యాంగం పట్ల. ఇప్పుడు ఒక కాలం ఏంటంటే మామూలుగా మేల్ ఫీమేల్తో పాటు ఒక ట్రాన్స్జెండర్ కాలాన్ని కూడా ఇప్పుడు ఏర్పాటు చేసినారు. ఇప్పుడు కూడా మాలో జాబ్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను కూడా మన జిల్లా కోర్టులో చేస్తున్నానండి. అలాగే ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా నమస్కారం. ఈరోజు జై భీమ్ మాల మహాసేన వారు మమ్మల్ని అందరినీ పిలిపించి అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా వారు 14 రోజులు వారోత్సవాలు జరుపుకోవడము, ఆర్థికంగానూ వాళ్ళు ఎంత కష్టపడినారో, వాళ్ళకి ఎంత డబ్బు సమకూర్చుకున్నారో అది వాళ్ళకే అర్థమవుతుంది. ఈ జయంతి డాక్టర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మా లాంటి వాళ్లను గుర్తించి, మా సేవలను గుర్తించి మమ్మల్ని సన్మానం చేయడము మాకు చాలా గౌరవంగా ఉంది. ఈ విషయాన్ని మేము స్వాగతిస్తున్నాము. ఇంకా ముందు మన ఈ జై భీమ్ మాలసేన మహాసేన వాళ్ళు ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తారని ఆశిస్తున్నాము. ఈరోజు మా జై భీమ్ మాల మహాసేన తరపున మేము కొంతమందిని, అంటే ఎవరైతే నిరంతరము కష్టపడుతూ ఉన్నారో, ఎవరైతే నిరంతరము మాకు వాళ్ళ కష్టాన్ని మేము చూస్తూ ఉన్నామో వారిని మాత్రమే, వారిలో కొంతమందిని మాత్రమే, మేము విలువలున్న వాళ్ళని కొంతమందిని మాత్రమే తీసుకొని వాళ్లకు మేము సన్మానం చేయడం జరిగింది. అంతేకాకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందించిన ఫలాలు ఒక దళితులకే కాదు అందరికీ వారు ఉన్నారు. వారు రాసిన రాజ్యాంగం నడుస్తుంది కాబట్టే ఇప్పుడు కూడా మేము ఇలా బయటికి వచ్చి, మేము ఆడవాళ్ళం కానీ లేకపోతే దళితులం కానీ ఇంకొకరం కానీ బయటికి వచ్చి మాట్లాడుతున్నాము అంటే ఆయన కల్పించిన హక్కులు ఉన్నాయి కాబట్టే మేము మాట్లాడగలుగుతున్నాము, మేము పోరాటాలు చేయగలుగుతున్నాం. కాబట్టి దానికి కృతజ్ఞతగా మేము ఇదే కాదు, ఇంకా వచ్చే సంవత్సరం నుంచి ఏదో ఒకటి నూతనంగా ఒకటి యాడ్ చేసుకుంటూ వెళ్తామని తెలియజేస్తా ఉన్నాను. జై. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.